నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర వర్సెస్ తెలంగాణ మధ్యలో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు దీని మీద పీపీటీ నేను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో పీపీటీ ప్రదర్శన కూడా చేసిన పరిస్థితి. దీని మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు భగ్గుమంటున్నారు. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారు ఏంటండి మళ్ళీ నీళ్ళ కష్టాలు తెలంగాణ ఆంధ్ర మధ్య నీళ్ళ వాటా అసలు ఏంటిది, ఎవరికి ఎంత వెళ్ళే అవకాశం ఉంది? ఇందాక చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ఏంటంటే మేము పైన నీళ్ళు వాడుకుంటాం, వరద నీళ్ళు వాడుకుంటాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలు ఉంటాయి. అన్ని రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలి, అన్ని రాష్ట్రాల్లో మంచి పంటలు వండాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి. ఆంధ్రాలో అందులంతా నష్టపోవాలి, తెలంగాణ వాళ్ళే లాభపడాలనేది బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం కాదు. కానీ ఎట్ ద సేమ్ టైం మన రాష్ట్ర ప్రయోజనాలను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రం నిర్మాణమైందే నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. తెలంగాణ ఒక రిడ్జు మీద ఉంది కాబట్టి, తెలంగాణకు నదీ నీళ్లు రావడం లేదు కాబట్టి బీడుపడ్డటువంటి తెలంగాణ పచ్చగా కావాలి అని చెప్పి ఆ రోజు తెలంగాణలో అనేక ఉద్యమాలు జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీ నేతృత్వం వహించిన ఉద్యమాలు ఉన్నాయి. తర్వాత మిగతా ప్రజా సంఘాలు, మిగతా రాజకీయ పార్టీలు నేతృత్వం వహించినటువంటి పోరాటాలు కూడా ఉన్నాయి. అటువంటి ఈ తెలంగాణలో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఆంధ్ర వాళ్ళు కుట్రపూరితంగా ఏదైనా ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. తెలంగాణ ప్రజలకు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఉంది పేగుబంధం. కాబట్టి తప్పకుండా నీటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. అంత కుట్రపూరితంగా గోదావరి నీళ్ళన్నీ తరలించుకోపోవాలని చెప్పేసి అక్కడ ఆంధ్ర ప్రభుత్వము ప్రయత్నం చేస్తూ ఉంటే కనీసం కిక్కుమన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మాట్లాడాడు? ఆ రోజు కేఆర్ఎంబీ విషయంలో కూడా అన్యాయం జరుగుతుంటే మాట్లాడకపోతే కేసీఆర్ గారు నల్గొండ సభ పెడితే అప్పుడు నువ్వు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపినావు. ఇప్పుడు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తే నిన్న క్యాబినెట్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినావు. అప్పటివరకు నీకు సోయి లేదా? తెలంగాణకు కదా నువ్వు ముఖ్యమంత్రి? దేనికి ముఖ్యమంత్రి? ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ఈరోజు ఎవరికో నువ్వు దాసోహం అయ్యే విధంగా నువ్వు మాట్లాడితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే నిన్న కూడా మనం చూసినాం కదా అఖిలపక్షంలో. కనీస అవగాహన లేదు ఆయనకు ప్రాజెక్టుల మీద. దేవాదులు ఎక్కడున్నదని అడుగుతాడు. నల్లమల్ల అడవులు రాయలసీమలు ఉన్నాయా, తెలంగాణ ఉన్నాయా అని మాట్లాడతాడు. ఇక అలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండడం, ఆయన మన హక్కులు ఏదో కాపాడుతాడు అనుకోవడం నిజంగా అది అమాయకత్వమే అవుతుంది. కాబట్టే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు యుద్ధాన్ని ప్రారంభించింది. నీటి కోసం తప్పకుండా యుద్ధం చేస్తాం. అండ్ ఒకవేళ వాళ్ళకు అవగాహన లేకపోతే నీటి ప్రాజెక్టుల మీద కానీ, కాళేశ్వరం యొక్క గొప్పతనం గురించి కానీ, లేకపోతే బనకచెర్లలో జరుగుతున్నటువంటి కుట్ర మీద వాళ్ళకి అవగాహన లేకపోతే తెలంగాణ భవన్లో తలుపులు తెరిచున్నాయి. కేసీఆర్ గారి నేతృత్వంలో వాళ్ళ కోచింగ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కోచింగ్ క్లాసెస్ తీసుకోండి ఇక్కడ తెలంగాణ భవన్లో. మీకు ఎట్లాగో కనీసం అవగాహన లేదు. కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కదా, ఎందుకంటే వాళ్ళు ఏ నాయకుడుగా ఆ నాయకుడు దుకాణాలు తెరిచిండ్లు, ప్రజావాణి కాస్త పర్సెంటేజ్ల వాణి అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఫుల్ బిజీ ఉన్నారు. షార్ట్ టర్మ్ కోర్సు అంటే క్రాష్ కోర్స్ ఇప్పిస్తాం. మూడు రోజులతో లేదా 1 వీక్తో కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తాం. ఇదే తెలంగాణ భవన్లో మీకు పీపీటీలు పెట్టి మొత్తం ఏ ప్రాజెక్ట్ ఎక్కడున్నది, ఏ ప్రాజెక్టు వల్ల ఎట్లా న్యాయం జరుగుతుంది, తర్వాత బనకచెర్ల వల్ల ఆంధ్రాకి ఎట్లా న్యాయం జరుగుతుంది, మనకెట్లా అన్యాయం జరుగుతుంది, మొత్తం పీపీటీ పెట్టి మీకు వివరిస్తాం. బుద్ధుండాలి కొంచెమన్నా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, మంత్రుల స్థాయిలో ఉండి వీళ్ళు నిన్న అధికారులను అడిగేటువంటి ప్రశ్నలు వింటూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. బచ్చపురాణాలు అడిగేటువంటి ప్రశ్నలు అవి. తెలంగాణ అబాస్పాలైపోయింది. ఆంధ్ర వాళ్ళు అక్కడ కూర్చొని నవ్వుకుంటారు ఇవన్నీ విని. దేవాదులు ఎక్కడ ఉన్నాయని అడుగుతారు. దేవాది ఆంధ్రలో ఉంటుందా లేదా తమిళనాడులో ఉంటుందా? నాకు అర్థం కాదు. ఈ మాత్రం అవగాహన లేనటువంటి వాళ్ళట వీళ్ళంటే ఏదో మొత్తం యుద్ధం, వీళ్ళంటే ఏదో మొత్తం పొడుస్తారట. అసలు 50 ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కదా. మరి 50 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ గోదావరి మీద ఒక ప్రాజెక్ట్ ఎందుకు పట్టలే? ఎందుకు వీడుపడ్డాయి భూములు? ఎందుకు వలసపోయిన ప్రజలు? ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఎందుకు తెలంగాణ కాస్త మొత్తం చిన్నాభిన్నమైంది? పేదరికం ఎందుకు దాపురమైంది? దీనికి కాంగ్రెస్ పార్టీ చెప్పే సమాధానమైంది. ఉరివేస్తే కాంగ్రెస్ పార్టీని వేయాలి, ఉరివేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉరివేయాలి. అంతేగాని బీడుపడ్డటువంటి తెలంగాణను పచ్చగా చేస్తే, ఆకలి కేకల తెలంగాణ అన్నపూర్ణగా చేస్తే, కాళేశ్వరం కట్టి రైతుల కన్నీళ్లు తురిస్తే మీరు కేసీఆర్కి ఉరేస్తారా? రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే మిమ్మల్ని దూలానికి తాడుతోని కట్టి మీ కుతికకు పగ్గం వేసి మరి మంచినీళ్ళు కూడా అడగకుండా అప్పుడే ఊరేస్తారు. గుర్తుపెట్టుకోండి. అంటే చంద్రబాబు మాట్లాడుతూ వరద నీళ్ళనే మేము వాడుకుంటున్నాం కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. గోదావరి నుంచి వరద నీళ్ళు 2000 TMC. ఇప్పుడు ఆయన అభిప్రాయం మన అభిప్రాయంతో నడవదండి. దీనికి ఒక CWC ఉంటుంది, సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంటుంది. వాళ్ళు నీటి ట్రిబ్యునల్స్ ఉంటాయి. వాళ్ళు వాటాలు పంపిణీ చేసిన తర్వాత 2 రాష్ట్రాల యొక్క అగ్రిమెంట్తో ప్రాజెక్టులు కట్టాలా.
అంతేగాని నీ ఇష్టం ఉన్నట్టు కాదు. ఇప్పుడు కాళేశ్వరం కట్టాం, మహారాష్ట్ర యొక్క కన్సెంట్ తీసుకొని మనం ప్రైవేట్ కట్టినాం. అంతేగాని ఇప్పుడు ఆంధ్ర ఎట్లా ప్రైవేట్ కడుతుంది మన కన్సెంట్ లేకుండా? కన్సెంట్ ఇచ్చిండు కావచ్చు రేవంత్ రెడ్డి గారు, గురిదక్షిణ చెల్లించుకున్నాడు పాపం. దాని విషయంలో కదా మన పోరాటం.